అలాగే మేలుగా ప్రేమించిన పిల్లలు బొల్దా జెస్సీ మేఘనాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నారు. తిరిగి కుటుంబస్తులందరూ కూడా ప్రార్థన చేసుకుంటున్నాను. ఆహ్వానించబడిన వారందరి కొరకు, సంఘస్థుల కొరకును, ఆయా ప్రాంతాలలో ఉండి దేవుని వాక్యమును వింటున్న ఇరుగు పొరుగు వారి కొరకు కూడా ప్రార్థన చేసుకుంటున్నాం. మేమందరమును నేర్చుకోవలసిన వారమే. ఎందుకంటే మీరు సర్వశక్తి కలిగిన వాడవు, సర్వ జ్ఞానము కలిగిన వాడవు. మేము పరిమితము కలిగిన వారము, జ్ఞానము లేని వారం, బలహీనులము, అయోగ్యులం. అనేక విషయాలలో తప్పిపోయి, పడిపోయి, జారిపోయి నీకు అవమానము తెచ్చేవారం మేము. దయగల ప్రభా, జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరొక్కసారి ఈ సమయంలో నీ సన్నిధి కాంతిని మా మీద కోరుకుంటున్నాం. ఆ పరిశుద్ధ గ్రంథం మీరు మా కొరకై నీ ఆత్మచేత నింపుకొని నీ దాసులైన వారిని ఆయా కాలములలో, ఆయా పరిస్థితులలో వారితో మాట్లాడి వారి చేత వ్రాయించిన మీ ఆత్మచేత లిఖించబడిన పరిశుద్ధ గ్రంథమును సరిగా విభజించటానికి, సరిగా ధ్యానించటానికి, సరిగా దానిని జ్ఞాపకం చేసుకోవటానికి, అర్థము చేసుకోవటానికి సహాయం చేయండి. నీ ఆత్మ యొక్క తాకుదలలో మమ్మల్ని మేంగా అర్పించుకుంటూ వస్తున్నాం ప్రభా, సహాయం చేయండి. మా మధ్యలో మీరే మహిమకు, సింహాసనాసీనుడువకు కారణభూతుడుగా ఉండవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాం. మా మధ్యలో ఎవరు కూడా కనబడకూడదు. ఏ మనుషుడికి కూడా ఇక్కడ మహిమ రావటానికి వీలు లేదు. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ నామమునకే అని కీర్తనాకారుడు తెలియజేస్తూ వచ్చినట్లుగా ప్రభా, ఆ మహిమ నీకే ఆరోపిస్తూ ఉన్నాం. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరొక్కసారి బలహీనుడైన నన్ను కూడా నీ సిలువ చాటును మరుగుపరుచుకుంటూ నీ సంపూర్ణమైన నీ ఆత్మ స్వేచ్ఛను కోరుకుంటూ ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగలైన ఔన్నత్య నామమున వదనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క కృపను బట్టి ఆయన మనకు అనుగ్రహించిన మరొక చక్కని సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను. మరి సమయంలో కొంచెం అననుకూలమైన పరిస్థితులు ఉన్నా దేవుని సన్నిధిని కలిగి ఉండే భాగ్యాన్ని ఆయన మరొకసారి దయచేసినందుకు దేవునికి వందనస్తుడనై ఉన్నాను. మరి సమయం ఎందుకు ఇక్కడ కూడుకున్నామో తెలుసు. మరి సౌడు డేవిడు, అలాగనే మేరీబాల, వారికి ఇచ్చిన 3 పిల్లలు హుల్దా, జెస్సీ, మేఘన, వారి యొక్క బిడ్డల పక్షముగా, వారి పక్షముగా దేవుడు చేస్తూ వచ్చిన మేలులన్నిటికీ కృతజ్ఞతగా తిరిగి వారి వారి యొక్క స్థలాలకు, అనగా ఉద్యోగ బాధ్యతలు కానీ, వారు చదువుకునే స్థలాలకు కానీ తిరిగి బిడ్డలు వెళ్ళనై ఉండుండగా వాటన్నిటికీ కృతజ్ఞతగా ఈ కూడిక ఏర్పాటు చేయబడటం జరిగింది. దేవుని సన్నిధిలో మనము చూడగలిగితే దేవుని వాక్యం యొక్క వాక్యానుసారముగా ప్రతి ఒక్కరికైనా ఆయా విధమైన మేలులను, ఆ విధమైన గొప్ప కార్యములను ఆయన చేయుచూనే ఉన్నాడు. ఆయన ఎట్టి పరిస్థితులలో కూడా ఎవరిని కూడా ఆయన కార్యములు చేయకుండా విడిచిపెట్టలేదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట 5వ అధ్యాయములో మత్తయి సువార్త చివరి భాగంలో చూస్తే ఆయన మంచివారి మీదను, చెడ్డవారి మీదను, నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను సూర్యుని వెలిగింప చేస్తున్నాడు, ప్రకాశింప చేస్తున్నాడు, వర్షమును కురిపించుచున్నాడు.
ఆయనకు ఆ కులమని ఈ కులమని, లేకపోతే ఆ కుటుంబం ఈ కుటుంబం అని, ఆ ఊరు వాళ్ళు ఈ ఊరు వాళ్ళని పక్షపాతం ఆయనకి లేదు. కారణం, మనమందరము ఆయన సృష్టియే. మనమందరము ఆయన పోలిక చొప్పున నిర్మించబడిన వారమే. ఆయన చేతులలో నిర్మించబడిన వారమే. అందుకని దేవుడు మనందరినీ కూడా ఒకే విధముగా ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే అదే సమయంలో తన యొక్క ప్రేమ మరికొంచెం తన యందు విశ్వాసముంచిన తన బిడ్డలకు మరి ఎక్కువగా చూపిస్తూ ఉన్నాడు. అలాగా దేవుడిలో పక్షపాతమేమీ లేదు. దేవుడిలో ఎక్కడ కూడా తారతమ్యము లేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ కూర్చున్న మనందరి జీవితంలో, దూరములో దగ్గరలో ఉండి దేవుని వాక్యమును ఆలకించిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యములు చేసినవాడే. అయితే కొద్దిమంది దేవుడు నాకేమీ చేశాడని ప్రశ్నిస్తారు. బహు కొద్ది మంది మాత్రమే దేవుడు నాకు ఇంతవరకు సహాయం చేస్తున్నాడు కాబట్టి నేను భూమి మీద ఇలాగ జీవించగలుగుతున్నానని దేవుడిని స్తుతించేవారుంటారు. బహు కొద్ది మంది. ఆ కొద్ది మందిలో నీవు నేను కూడా ఉండాలని దేవుని ఆశ. 10 మంది కుష్ఠవ్యాధి కలిగిన వారు వచ్చారు యేసయ్య దగ్గరికి. అయితే యేసయ్య చెప్పిన మాట విని లోబడి వారు తమను తాము యాజకునికి కనపరుచుకోవడానికి కొరకే బయలుదేరి వెళుతూ ఉండగా మార్గములోనే వారందరూ శుద్ధులయ్యారు. అయితే శుద్ధులైన వెంటనే ఒక్కడ మాత్రమే 10 మందిలో తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చి దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి దేవుడిని స్తుతించాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఆ 90 ఎక్కడా అన్నాడు. ఆ 90 ఎక్కడా? అవును, ఈ రాత్రికాల సమయంలో ఆ 90లో ఇంకా నువ్వు ఉన్నావేమో. అందుకని అంటున్నాడు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. దేవుడు చేసిన మేలును బట్టి దేవుడిని జ్ఞాపకం చేసుకొని స్తుతించడానికి బదులుగా మానవుడు దేవుడిచ్చిన మేలులన్నిటిని అనుభవిస్తూ తను ఎక్కడో తిరుగుతూ తన జీవితంలో కాలక్షేపం చేసుకుంటూ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఏదో అవసరత వచ్చినప్పుడు మళ్ళీ దేవుడా అని ఏం చేస్తాడు? మళ్ళీ వస్తాడు. కీర్తన 107 అధ్యాయం అంతా చెప్పబడేది అదే. వారి కష్టకాలం వచ్చినప్పుడు మరలా దేవుణ్ణి ఏం చేస్తారు? వాళ్ళు మొర్రబెట్టుకుంటారు, కేకలు వేస్తూ ఉంటారు, వాళ్ళు అరుస్తూ ఉంటారు. వారి శ్రమలలో ఉన్నప్పుడు దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటారు. దేవుడు వారిని విడిపిస్తాడు, తప్పిస్తాడు. కొన్నాళ్ళైన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమవుతారు? తప్పిపోతుంటారు. మళ్ళీ కష్టాలు వస్తాయి, మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, మళ్ళీ బాధలు వస్తాయి, మళ్ళీ అరవటం ప్రారంభిస్తారు, మళ్ళీ ఏడుస్తూ ఉంటారు, మళ్ళీ దేవుడు కనికరిస్తుంటాడు. ఇలాగా వారి జీవితం యొక్క స్థితులు మనం ఆ 107 అధ్యాయములో పదే చూడగలుగుతాం. ఆ 107 అధ్యాయములో దేవుని యొక్క దీర్ఘశాంతం మనకు కనబడుతుంది. దేవుని యొక్క మంచితనం మనకు కనబడుతుంది. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ మార్పు చెందనిది అనేది మనకు అక్కడ బాగా స్పష్టంగా కనబడుతుంది. ప్రేమైన సంఘమా, అందుకొని మలాకి 3వ అధ్యాయం 6వ వచనములో ఆయన మార్పు లేనివాడు గనుక మనము నిర్మూలమ కాకుండా ఉన్నాం. మనలాగా మేలు చేసినప్పుడు ఒక రకంగా, మరొక మేలు మర్చిపోయిన తర్వాత మరొక రకంగా ప్రవర్తించేవాడు కానే కాడు ఆయన.
మనలాంటి ఊసర వెళ్ళి స్వభావము కలిగిన వాడు కాదు ఆయన. ఏ ఎండకు ఆ గొడుగును పట్టే టైపు కాదు ఆయన. ఆయనలో మార్పు లేదు. ఆయన తన స్వభావమునకు విరుద్ధముగా ఏమీయూ చేయలేడు అని 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అవును, ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన కుటుంబమా, చేరివచ్చిన సహోదరి సహోదరుడా, దూరమున దగ్గరలో ఉండి దేవుని వాక్యమును ఆలకించుతున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యం మన కొరకై ఎన్నో విషయాలను దాచి ఉంచింది. అవన్నీ కూడా మన క్షేమం కొరకే, అవన్నీ కూడా మన మేలు కొరకే, అవన్నీ కూడా మన బాగు కొరకే, మన కీడు కొరకు ఎన్నడూ కానే కాదు. అది ఎప్పుడు కూడా ఒక క్రైస్తవుడు మర్చిపోకూడదు. దేవుడు ఎప్పుడు కూడా ఏది కూడా చేసినా మన నష్టమ కొరకు కీడు కొరకు చేయడు. అది మన మేలు కొరకే, మన మేలు కొరకే. దానిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే కీడు చేయటం మన స్వభావమునకు విరుద్ధం. అది కీడు చేయటం మన స్వభావమునకు విరుద్ధం. అది అలాంటి యొక్క మేలు చేసే ఆ దేవుని యందు ఆనందిస్తూ ఆ దేవుని మాట ప్రకారముగా జీవించడానికి కొరకై మనల్ని మనముగా ప్రతిష్ఠించుకుందాం. అలాగా శ్రద్ధగా ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట, చెవులు గలవాడు వినుగాక అనే మాట ఉన్నది. ఆ విధముగా ఆయన చెప్పుచున్న ఆ మాటలను వినటానికి కొరకై ఆనాటి ఉన్న ఆ ప్రజలు ఎలాగైతే తండోపతండాలుగా చెరివస్తూ వచ్చారో, ఆయన మాటలలో నుండి కొన్ని తీసుకొని బలహీనమైన ఘటముగా ఉన్న నేను, ఆ దేవుడు నా నోటికి తోడుగా ఉండే కొలది ఆ మాటలు పంచుకోవటానికి కొరకాయ దేవుడు నన్ను కూడా ముట్టి నా నాలుకను నా నోటికి కాపుదల పెట్టి నడిపించవలసినది ఆయనే. నా నోటికి కాపుదలిచ్చేవాడు, నా నోట ఆయన తన మాటలను ఉంచే. యెషయా 51:16. నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2014వ సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖు రాత్రి నా వాగ్దానం అది. నేను దేవుని సేవకు రావటానికి కూడా మా అక్క దర్శనములో, కనుకని సేవకు రాకముందు దర్శనములో ఇర్మియా 1:9-10 వచనాలు, అక్కడ కూడా నీ నోటికి నేను తోడుగా ఉంటానని 9వ వచనములో, సేవకు రాకముందు మా అక్కకు మధ్యాహ్నం పూట ప్రార్థన చేస్తూ ఉంటే ఆ విధముగా స్పష్టముగా దర్శనములో మా అక్కకు చూపించిన నా విషయములో ఆ వచనం అది. ప్రేమైన వలరా, నా నోట ఆయన మాటలు ఉంచాలి. లేకపోతే ఇక్కడ చేరి రావటం మనమందరం వృధా. మీ సమయాన్ని దొంగిలించిన పెద్ద దొంగనవుతాను నేను. మీ సమయాన్ని పాడు చేసిన భయంకరమైన వ్యక్తినవుతాను నేను. దేవుని యొక్క శత్రువునవుతాను. ఎంతో ప్రశస్తమైన విలువైన సమయాన్ని తీసుకొని మీరు శ్రద్ధగా దేవుని సన్నిధికి ప్రియమైన కుటుంబంతో కలిసి సంతోషించి ఆనందించడానికి కొరకై చేరి వచ్చిన మిమ్ములను దగా చేసిన పెద్ద మోసగాడనవుతాను నేను. నేను నిలబడినప్పుడల్లా కూడా భయపడేది అదే. ఎందుకు అంటే నా ఇష్టం వచ్చినట్టుగా దేవుని వాక్యాన్ని చెప్పటానికి కొరకై నాకేమీ పర్మిషన్ లేదు. ఆయన తన వాక్కును నా నోట నుంచి దానిని మాత్రమే పలగటానికి కొరకై దేవుడు నాకిచ్చిన బాధ్యత ఉన్నది. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను ఒకవేళ కొంచెం బాగా తెలిసినా నా ఇష్టానుసారంగా చెప్పటానికి వీలు లేదు. ఎందుకు? యాకోబు పత్రిక 3:2 వచనములో ప్రతి బోధకుడికి 2 కఠినమైన శిక్ష ఉన్నది. ఆ విధముగా బోధకుడనైన నేను మీకంటే 2 శిక్షకు పాత్రుడు కావలసి వస్తుంది.
ఇష్టం వచ్చినట్టుగా మీకు దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ నాకు తోచినట్లుగా మిమ్మల్ని ఏదో సంతోషపరచాలని, మిమ్మల్ని ఏదో దుఃఖపరచాలని, మిమ్మల్ని ఏదో ఎత్తి చూపించాలని నేను చేసే ప్రసంగం చేస్తే దాని విషయములో నన్ను కూడా తాట తీసి వదిలిపెడతాడు దేవుడు. ఎందుకంటే ఆయన వాక్యం రెండంచుల కలిగిన ఎటువంటి ఖడ్గమ కంటే వాడి అయిన ఖడ్గమది. కాబట్టి సమయంలో సహోదరుడు డేవిడ్, మేరీబాల, వారి ప్రేమించిన యొక్క బిడ్డలు కనుక హుల్దా, జెస్సీ, మేఘన వారి జీవిత యాత్రలో వారి విషయంలో దేవుడి చేస్తూ వచ్చిన మేలులన్నిటిని బట్టి కృతజ్ఞతగా ఏర్పాటు చేసుకున్న ఈ కూడికలో నా దినభాగములు మూడిట్లో నుంచి వీలైతే 4-5 విషయాలు 3 భాగాల నుంచి తీసుకుంటున్నాను ఈరోజు నేను. దానికి మొదటిదిగా ఒక వచనాన్ని చదవటానికి ప్రయత్నం చేయండి. కీర్తన 113వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కీర్తన 113 మొదటి 3 వచనాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. అంటే ఆ మాట మనకేం చెప్తుందంటే దినమంతయు కూడా దేవుని నామం స్తుతి నొందదగినది. అంటే స్తుతించటానికి యోగ్యమైనది, అర్హమైనది, పాత్రమైనది అని అర్థం. ఏదో కాసేపు స్తుతించడానికి కొరకు కాదు. దినము యొక్క ప్రారంభం మొదలుకొని దినము యొక్క అంతం వరకు 24 గంటలు కూడా ఆయన నామం స్తుతించటానికి తగినది. అవునండి, అలాంటిది ఆయన నామం. ఏదో ఆదివారం పోయి కాసేపు వాక్యం చెప్పిన వాక్య ప్రకారంగా 4 ముక్కలు ఆరాధన చేసి వస్తే ఒకవేళ అది మంచిదే, కానీ అంతటితోడే తృప్తి పట్టడానికి వీలులేదు. ఆయన నామం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, సూర్యాస్తమయం మొదలుకొని సూర్యోదయం వరకు. కీర్తనాకారుడు 119 అదే అంటాడు, నేను మధ్యరాత్రిలో లేచి నా దేవుని ఏం చేస్తాను. చూడండి 119 అధ్యాయం 55వ వచనం. యెహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఎప్పుడట? రాత్రివేళ. మనకు పగలే టైం దొరకదు, మనకు పగలే టైం దొరకదు. రాత్రివేళ ఇంకెక్కడ చేస్తాం? దేవుని స్తుతిస్తాము, దేవుని ధర్మశాస్త్రం ఎక్కడ చదువుతాం? ఇందాక గృహాలు దర్శిస్తూ ఉంటే మా మేరీ బాల యొక్క బాధ ఏంటంటే, అన్న బైబిల్ చదువుకోండి, మా 3 కూతుళ్ళే అని అంటుంది. ఏం చదువుదాం? కరిగా ఈ దినాలలో ఏమి తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందామనే ఆవేశమే కానీ, ఆలోచనే కానీ ఈరోజు యువతరానికి. సెలవులు వచ్చినాయి కదా, నేను చెప్పాను, సెలవు రాకముందే చెప్తూ వచ్చాను, యవనస్తులారా బైబిల్ని చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, బాతాకానీలు కొట్టుకోవటం ఏం చేయండి? ఆపండి. కొంచెం సేపు ముచ్చట్లు చెప్పుకోండి, కానీ ఎక్కువ సమయం బైబిల్ చదువుకోమని చెప్పా, ప్రార్థన చేసుకోమని చెప్పా. చేసేవాడెవడు? మొత్తుకోవడమే కానీ ఆశ లేదు దాని మీద. దేవుని వాక్యము చదవాలన్న తపనే లేదు. ఇక రాత్రిపూట లేచి ఇంకేం చదువుతారు? రోజంతా చదవకుండా రాత్రిపూట ఏం చదువుతారు? అయితే భక్తుడు మాట్లాడుతున్నాడు, రాత్రి వేళలలో లేచి నేను నీ నామస్మరణ చేస్తా, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నేను నడుచుకుంటా. సంఘమా, కీర్తనాకారుడి యొక్క జిజ్ఞాస
ఆయన తపన. 27 అధ్యాయములు ఏమన్నాడు కీర్తనాకారుడు? కీర్తన 27 వచనం 4 నుంచి, యెహోవా యొద్ద ఒక్క వరమడిగితిని, దానిని నేను వెదుకుచూ ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప. ఇప్పుడు మా హుల్దాని, జెస్సీని, మేఘనాని ఈ రాత్రి దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి కోరుకోనంటే ఏం చేస్తారో? కనుక మాకు మంచి ఉద్యోగం దయచేయి ప్రభువా, లేకపోతే మంచి భర్తను దయచేయి ప్రభువా, 2 లక్షల రూపాయలు నెలకు ఉద్యోగం వచ్చేవాడిని, ఏం కోరుకుంటారో నాకు తెలియదు. అయితే దావీదు అంటున్నాడు, నేను యెహోవా యొద్ద ఒక వరమును. మీరు కోరుకునేవేంటిది? మీరు ఆశించేవేంటిది? ఈనాడు దేవుడు ఎందుకు యవనస్తుల జీవితములలో నిజమైన సంతోషాన్ని చూడలేకపోతున్నాడో తెలుసా? దేవుడిలో ఉన్న సంతోషాన్ని, దేవుని వాక్యములో ఉన్న సంతోషాన్ని ప్రక్కన పెట్టేశాడు. 112 అధ్యాయం 2వ వచనం చదవండి. కీర్తన 112 2వ వచనం. వారి సంతతి వారు, లేదా మొదటి వచనం అయితే, స్తుతించుడి, ఆయన ఆజ్ఞల యందు అధికముగా ఆనందించేవాడు. మనము మటన్ పలావాలో అధికముగా ఆనందిస్తాం కదా. లేకపోతే కనుక మా మేరీ బాలా కానీ డేవిడ్ కానీ పుట్టినరోజుకి ఒక అద్భుతమైన గౌను తీసుకొచ్చారనుకో, దాన్ని చూసి మిగిలి ఆనందిస్తారు. లేకపోతే ఇంకా ఇంకా ఏవేవో లోక సంబంధంగా ఆనందిస్తాం. కానీ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క వాక్యములో మిగులా ఆనందించే జీవితం ఈనాడు యవనస్తులలో కొరబడింది. మీరు ఎందుకు దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకోలేక దూరమైపోతున్నారంటే, యవన కాలములో దేవుడు దేనిని చెయ్యమని దేవుడు చెప్పాడో దానిని తప్ప మిగతా ప్రతి దానిని ఏం చేస్తున్నారు? యవన కాలములో నా కాడి మోయిట మేలు అన్నాడు నరునికి. దాన్ని తప్ప దేన్నైనా చెప్పండి, దేనైనా చెప్పండి. ఈ రాత్రి ముగ్గురు పెళ్ళి ఒక్కరోజే చేయబోతున్నారు, రేపు అంటే ఎట్ట తయారవుతారు మా ముగ్గురు? కనుక అమెరికా సంబంధం ముగ్గురికి వచ్చింది అని అంటే ముగ్గురు ఎట్ట తయారవుతారు చెప్పండి? రేపు సాయంకాలంగా పెళ్ళి రెడీ కావాలి. ఏం చేస్తారు ఇప్పుడు? చీరాలకు పోతారు, పేటకు పోతారు, ఏడకు పోయి ఏం చేస్తారు? 5 తెచ్చుకొచ్చి, ఇది తెచ్చుకొచ్చి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని చంపి, కనుక నాకు అది తీసుకొని ఇది తీసుకొని. ఏం డేవిడ్ అంతేనా? ఏందో నవ్వుతున్నాడు మా డేవిడ్. కనుక ఎందుకంటే అమెరికా సంబంధం మీకు అర్థం కావడానికి చెబుతున్నా, నవ్వుకోవడానికి చెప్పుకోవట్లేదు నేను ఈ మాటలు. నా జీవిత యాత్రలో యవనస్తులారా జ్ఞాపకం చేసుకోనండి, దేవుని కాడి క్రింద ఉండటం నేర్చుకోండి. మీరేదో గొప్ప భక్తిపరుల అవాసన పనులే, చేయవలసిన చేయవలసిన ప్రాథమికమైన ధర్మాలు, దేవుని వాక్యమును చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, దేవుని మందిరాన్ని ప్రేమించటం, దేవుని ప్రజలను ప్రేమించటం, దేవుని ప్రేమించటం చేయండి, చాలు. చేయండి. మీ జీవితాలు ఎలాగ ఆశీర్వదించబడతాయో, మీరు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే దేవుడు ఎలాగ చేస్తాడో అది ఎరుగుదును. నా జీవితంలో నేను కూడా సామాన్యమైన మనుషుడనే. అయితే ఎప్పుడు దేవుని మందిరాన్ని పోగొట్టుకోలే, ఎప్పుడు దేవుని వాక్యాన్ని పోగొట్టుకోలే, ఎప్పుడు ప్రార్థన చేసుకోవడం పోగొట్టుకోలే, ఎప్పుడు సువార్తను పోగొట్టుకోలే. నేనేదో భక్తిపరుడిని కాదు, నేను చేస్తూ వచ్చిన సామాన్యమైన ఆ చిన్న పనులు నా జీవితాన్ని తలగానే చేశాడు కానీ నన్ను తోకగా చేయలేదు. నిన్నెందుకు చేస్తాడు? ఇక్కడ చేరిన వారు ఎందుకు చేస్తాడు? దూరంలో దగ్గరలో కూర్చున్న వారు ఎందుకు చేస్తాడు? ప్రేమైన వారరా, కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట, నేను అర్ధరాత్రి వేళ లేచి నేను నీ నామమును స్మరణ చేస్తా,
నీ వాక్యమును నేను నడుచుకుంటా. అయ్యా, నీ దగ్గర ఒక్క వరం అడుగుతున్నాను. నీ ఆలయములో నీ ప్రసన్నత చూడవలని ఆశిస్తున్నాను. నీ వాక్యమును ధ్యానించాలని ఆశిస్తున్నాను. నా జీవిత కాలమంతా నీ దేవాలయములో గడపవలనని నేను ఆశిస్తున్నాను. అవును, అందుకని దావీదు దేవుని హృదయానుసారుడిగా చేయబడ్డాడు. బలహీనతలున్నాయి, కానీ దేవునికి ఇష్టమైన వ్యక్తిగా తాను చేయబడుతూ వచ్చాడు. ఈ రాత్రి మీ ముగ్గురు విషయములో కరిగట్టిన యొక్క మీ తల్లి కోరికేదో కానీ దేవుని యొక్క కోరిక మాత్రం చాలా అద్భుతమైనది. మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. దానిని నెరవేర్చడానికి కొరకై, ముందుకెళ్ళడానికి కొరకై ప్రయత్నం చేయండి. సో 113వ అధ్యాయం మొదటి 3 వచనాలలో వ్రాయబడిన మాట ప్రకారముగా సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామం స్తుతించటానికి తగినది, యోగ్యమైనది, సరి అయినది, పాత్రమైనది. ఈ ప్రపంచములో మరి ఏది కూడా దానికి సమమైనది లేదు. అయితే కనీసం ఉదయం నుంచి రాత్రి వరకు కానీ 24 గంటలు కాకపోయినా కనీసం కొంత సమయమైనా దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి కొరకాయ జీవితంలో తీర్మానం చేసుకొని చూడండి. మీ జీవితాలు ఎలాగా మార్చబడతాయో దేవుడికి కనీసం కొంత సమయం ఇచ్చి చూడండి. జీవిత యాత్రలో కొంత సమయం కనుక శ్రద్ధగా ఇచ్చి చూడండి. డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఒక షార్ట్ మెసేజ్ చెప్తూ మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు ఎందుకు కనుక దేవుడు నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు, దేవుడు నాకు అది చేశాడు, ఇట్లా చేశాడు, అట్లా చేశాడని దేవుడి మీద ఎందుకు సనుగుతున్నావు, దేవుడి మీద ఎందుకు అలుగుతున్నావు, ఎందుకు జీవితంలో బాధపడుతున్నావు అని మాట్లాడుతూ దేవునికి ప్రతి ఉదయకాల సమయంలో దేవుని పాదాల దగ్గర కూర్చొని ఒక్క అరగంట సమయం వాక్యము శ్రద్ధగా చదివి ఆ అరగంటలో ప్రార్థన చేసుకొని దినమును ప్రారంభించి చూడు, నీ జీవితం ఎలాగుంటుందని చెప్తూ వచ్చాడు. నేను ఆ వీడియో క్లిప్ను నా వాట్సాప్లో చాలామందికి పంపించాను. నేను ఇంగ్లీష్లో జస్ట్ కనుక 1.5 minute ఉంటుంది. అది కనుక ఇంగ్లీష్ తెలిసిన వారికి నేను వాట్సాప్లో పంపించాను ఆ మెసేజ్. ఎందుకంటే తన యొక్క యవ్వన కాలంలో ఉన్నప్పుడు దేవుని కొరకే జీవించిన జీవితం అది. తన యొక్క మంచి వయసులో ఉన్నప్పుడు ఇచ్చిన వర్తమానం అది. బిల్లీ గ్రహం గారు తెలియనివాడు ప్రపంచంలో ఏ క్రైస్తవుడు లేడు. ఎందుకండి? దేవుడు అంత గొప్పగా వాడుకున్నాడు అతన్ని. కనుక ఆయనలాగే మనకు కూడా 2 కాళ్ళే ఉన్నాయిగా, 2 చేతులు ఉన్నాయిగా, 2 కళ్ళు ఉన్నాయిగా. ఆయనలాంటి మనం కూడా ఇదే మట్టి దేహముతో ఉన్నాం కదా. కనీసం కొంచెము కాకపోయినా కొంచెం వారిలో ఉన్నవి మన జీవితంలో మనము అందిపుచ్చుకోవాలి. ఈ మధ్య ఒక అక్క మందిరానికి వచ్చింది. వచ్చిన తర్వాత ఏందక్క జాకెట్ చెయ్యింది అంత పైకి వెళ్ళిందని అన్న. ఇట్లా వేసుకుంటుంది కిందకి మళ్ళీ. కెరిగా ఎక్కడి నుంచి ఎగడబోయింది? కెరిగా ఇక్కడి నుంచి ఈడబోయింది. ఏమైంది అక్క అని అన్నా. ఏదో ముక్క కొరత అయిందని అన్న. కాదులేనన్నా అన్నట్టుంది. ఏం బాగానే ఉంది కదా అంటుంది. ఎక్కడి నుంచి వచ్చాయి అన్నీ? వాడిని చూసి వీడిని చూసి ఏం చేస్తున్నారు? అవి నేర్చుకోవడానికి ఫస్ట్నే ఉంటున్నారు మన యవనస్తులు. దేవుడు చెప్పింది చేయండి రా బాబు అని అంటే వాళ్ళు చెప్పింది చేస్తున్నారు. అందుకొని పోయింది, ఊడ్చుకొని పోయింది హాలీవుడ్ మొత్తం. బూడిదైపోయింది. ఇంకా కాలుతానే ఉంది. ఈరోజు ఇంకా కాలుతానే ఉంది. దాదాపుగా 20 లక్షల కోట్ల రూపాయలు బూడిదైపోయింది. దేవుడిని పక్కన పెట్టి తమ సొంతాన్ని, జ్ఞానమును, తన అందాన్ని కనుక చూపించిన హాలీవుడ్ ఈరోజు నామ రూపాలు లేకుండా అయిపోయింది. గుర్తుపెట్టుకోండి యవనస్తులారా, దేవుని స్థానములో అది మీరైనా, మీ శరీరమైనా, మీ తెలివితేటలైనా, మీ జ్ఞానమైనా ఒకవేళ పైకి రావడానికి ప్రయత్నం చేసిందా, అది మీ నాశనానికి ప్రారంభం. గుర్తుపెట్టుకోండి, మీ నాశనానికి ప్రారంభం. ఎంతమంది క్రైస్తవ మీడియా కనుక గొగ్గోలు పెడుతున్నారు ఇంగ్లీష్లో, తెలుగులో కూడా హాలీవుడ్ గురించి మాట్లాడుతున్నారు. అలాగైపోయింది. దేవుడిని ప్రక్కన పెట్టేశారు. దేవుడికి స్థానమే లేదు అక్కడ.
దేవుడికి తప్ప దెయ్యానికి పూర్తి స్థానము ఉన్నది అక్కడ. యవనస్తులారా, మిమ్మలను నేను కించపరచటానికి, బాధ పెట్టడానికి చెప్పట్లేదు ఈ మాటలు. దేవుడు చెప్పిన మాట, యవన కాలములో దేవుని కాడి మోయుట నరునికి మేలన్నాడు. లోకపు యొక్క కాడి నీకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను ఒక వీడియో కూడా దాన్ని పక్కన పెట్టాను. ఎవరెవరు హాలీవుడ్లో సినీ యాక్టర్స్లో ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని ముఖాన్ని యాక్టింగ్ చేస్తూ వచ్చారో వాళ్ళ అంతమ యొక్క స్థితి దాంట్లో ఒక చిన్న క్లిప్ ఇచ్చాడు. నేను దాన్ని ఎక్కడో డౌన్లోడ్ చేసి పెట్టాను. నేను దాన్ని తర్వాత చూడాలి దాన్ని. అంటే వారి అందమును ఇంకా ఎక్కువగా కనబరుచుకోవడానికి కొరకై ఈ ముఖమును, ఈ శరీరపు యొక్క అవయవాలను వారు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా డబ్బులు ఖర్చు పెట్టి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వారు చేయించుకున్నారు. చివరికి వారి ముఖాలు చచ్చేటప్పుడు ఎట్లుండే తెలుసా? కనీసం గుర్తుపట్టడానికి వీలులేని భయంకరమైన ఆకృతితో వారు ఆ ముగింపును కూడా చూపిస్తూ వచ్చాడు. దాంట్లో దేవుడు నిన్ను తెల్లగా చేసినా, నల్లగా చేసినా, పొట్టిగా చేసినా, పొడవుగా చేసినా, ఎలాగా చేసినా కూడా అది న్యాయబద్ధమైనదే. న్యాయబద్ధమైనదే. దానిని గురించి నీవేదో ఆలోచించాల్సిన పని లేదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు నీకేదో అన్యాయం చేశాడు ఎన్నడూ అనుకోవద్దు. అలాగ చేసిన హాలీవుడ్ యాక్టర్స్ ఏమైపోయినారో, దుస్థితి పట్టిందో దానిలో చెప్తూ వచ్చాడు. ప్రియమైన సంఘమా, నేను ఎందుకు ఇవన్నీ కూడా చెప్తున్నానంటే ఎట్ ప్రజెంట్ పిల్లల జీవితములలో జరుగుతున్నట్టు యొక్క పరిస్థితులు, కాస్మోటిక్స్కు ఈ దినాలలో ఆడపిల్లలు వాడేటి యొక్క ఆ మందులు, కాస్మోటిక్స్ ఎంత పాయిజనో మీకు తెలుసా? నల్ల పిల్లలు పెళ్ళిళ్ళు ఎలా కనబడుతున్నారు? ఈ మధ్య ఒక వీడియో చూస్తూ వచ్చాను. ఆ అక్క నాకు తెలుసు, ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూసిన తర్వాత నేను ఈ అమ్మాయి కాదే అని అనుకున్నాను. కారణం ఏంటంటే ఆ అమ్మాయి సమాన స్థాయి కంటే కూడా నల్లగా ఉంటుంది. కానీ పెళ్ళికి ఆ అమ్మాయిని చూస్తే ఎలాగుంది? తెల్లగా ఉంది. అంటే ఇంటికి పిలిపించి దాదాపుగా 6,000 రూపాయలు ఇచ్చి ఏం చేశారట? మేకప్ అమ్మాయికి ఏపిచ్చారట. దేనికి? పెళ్ళికి. అది ఎంత నాశనం చేస్తుందో స్కిన్ తర్వాత అర్థమవుద్ది, ఇప్పుడేం అర్థం కాదు. ఆ వీడియో వాళ్ళకి కానీ పంపించానంటే మరి జీవితంలో ఎన్నడూ అలాంటి యొక్క కాస్మెటిక్స్ వేసుకోరు, పూసుకోరు. ప్రేమైన వాళ్ళరా, అవన్నీ నీ ప్రాణాన్ని హరించేవే కానీ, నీ ఆరోగ్యాన్ని పాడు చేసేవే కానీ, నీ యొక్క ఉన్న అందాన్ని ఇంకా నాశనమే చేసేవే కానీ, నీకేమాత్రమే కానీ తాత్కాలికమైన ప్రయత్నం ఇస్తాయి కానీ శాశ్వతంగా చూసినట్లయితే అవి నీకెంతో హానిని కలుగు చేస్తాయి. కాబట్టి ఇక్కడ కూర్చున్న యవనస్తులారా, ప్రేమతో మీకు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇది అసలు నా టాపిక్ కాదు. కనుక ఆ మాట చదువుతున్నప్పుడు కనుక వచ్చినట్టు నీ యొక్క తలంపులు ఇవన్నీ కూడా నా భాగంలో కెలలేదు ఇంతవరకు. ప్రియమైన వారా, దినము యొక్క ఆరంభం మొదలుకొని దినము యొక్క అంత ముగింపు వరకు ఆయన నామం స్తుతింపదగినది, యోగ్యమన్నది. కాబట్టి మీరు ముగ్గురికి నేను చెప్తున్నాను, మీరు ఇక్కడ ఉన్నా, కాలేజీలో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా మీరు దేవుడిని స్తుతించటం ఎల్లవేళలా మర్చిపోవద్దు. దేవుడిని గణపరచటం ఎల్లవేళలా దిన ఆరంభం మొదలుకొని దినము ముగింపు వరకు దేవుని గణపరచటము, ప్రతి దాని విషయంలో దేవుని స్తుతించడం మర్చిపోవద్దు. ఇది మొదటి నా మాట మీ ముగ్గురు కొరకై. నా మొదటి మాట, లోకాన్ని ప్రేమించవద్దు, లోకములో ఉన్న వాటిని ప్రేమించవద్దు. లోకమును ప్రేమించువాడు ఎవరట? దేవుడికి శత్రువు అంటాడు యాకోబు పత్రిక 4వ అధ్యాయములో.
సో దేవునికి శత్రువు అవ్వవద్దు. లోకాన్ని ప్రేమించు, లోకపు ఆశలను ప్రేమించి, లోకపు యొక్క పరిస్థితులను ప్రేమించి దేవునికి శత్రువులుగా తయారైపోయి నువ్వేమో ఉద్ధరిస్తావు, నువ్వేం బాగుపడతావు, నేనేం బాగుపడతాను. ఇక్కడ కూర్చుని ఎవరము కూడా మనము బాగుపడం. సో లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపటంబం, ఇవి దేవుని వలన మూలమున కలిగినవి కావు అని అంటాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుంచి రాయబడిన మాటలలో ఇవి దేవుని మూలముగా కలిగినవి కావు. మనుషుడే తన జీవితంలో కల్పించుకున్నాడు. దేవుడిని పక్కన పెట్టేసి తనకిష్టమైనవి కల్పించుకుంటూ వెళ్తున్నాడు. ఈ రాత్రి దయచేసి లోకములో ఉన్న వేటిని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు మాత్రమే మీ యొక్క జీవితంలో వాడుకోవడానికి ప్రయత్నించండి. అవే మీ జీవితముగా ప్రేమించి మాత్రం వాటి వైపు వెళ్ళి మీ యవనకాల భవిష్యత్తును నష్టపరుచుకోవద్దని ఒక దేవుని సేవకుడిగా బ్రతిమలాడుకుంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. సో ఇది మొదటి విషయముగా మీ మనసులో గుర్తుపెట్టుకో. దేవుని స్తుతించటం, ఆరాధించటం ఎలాగ చేస్తావో చెయ్యి. దేవుని మనసులో సూచిస్తావో, పాట ద్వారా సూచిస్తావో, మోకాళ్ళుని దేవుని స్తుతిస్తావో, నీ ఇష్టం. పరిస్థితిని బట్టి నువ్వు చేయవచ్చు. సో ఇప్పుడు మన భాగానికి వెళ్ళిపోదాం. 114వ అధ్యాయం చివరి వచనం. కీర్తన 114 చివరి వచనం. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఓటలుగాను చేయువాడు. చాలు. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగమును చేరివచ్చిన మనకును, ప్రియమేట్నిక యవనస్తులైన పిల్లలకును, కుటుంబానికి, దూరంలో దగ్గరలో ఉన్న వారికి ఈ మాటలు ఆశీర్వదించి దీవించునుగాక. ఆయన ఎవరు? ఆ నామము కలిగిన సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆరాధింపగలిగిన, స్తుతింపగలిగిన, కృతజ్ఞతార్పదగిన ఆ నామము కలిగిన ఆయన ఎవడట? అక్కడ రాయబడిన మాట, బండను నీటి మడుగుగా, నీటి ఊటగా చేయగలిగిన వాడు, చొకుముకి రాతిని నీటి ఓటలుగా, నీటి మడుగులుగా చేయువాడు. అవును ప్రియమైన సంఘమా, ఈ శీర్షికను మాత్రం మైండ్లో పెట్టుకోండి అంతే. ఇక్కడ నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేయబోతున్నాను కనుక పాత నిబంధన గ్రంథము నుంచి, కీర్తన గ్రంథములో నుంచి, క్రొత్త గ్రంథం 3 భాగాల నుంచి 4-5 విషయాలు మేము ముందుకు తీసుకొని వచ్చి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అని ఎవడు ప్రశ్న. ఆ ప్రశ్నకు అక్కడ చెప్తున్నాడు, ఆయన బండను, చొకుముకి రాతి బండను. చొకుముకి రాయి అంటే, చెకుముకి రాయి పేరు విన్నారు ఇప్పుడు? అసలు వినలేదు కదా. చెకుముకి రాయి అంటే రాళ్ళల్లో కఠినమైన రాయి అన్నమాట. దానిని చెకుముకు రాయ అని అంటాడు. రాయిలుంటాయి, ఆ రాళ్ళల్లో ఇంకా చాలా గట్టి రాయి అన్నమాట అది. దానిని చెకుముకి రాతి అంటాడు. అంటే బండనైనా, కఠినమైన యొక్క బండనైనా, రాతినైనా కూడా ఆయన ముక్కలు చేసి వాటిలో నుంచి జలములను, నీటి ఓటలను, జల ప్రవాహములను ఆయన పుట్టించగలవాడు, రప్పించగలవాడు, చేయగలిగిన సమర్థుడైన వాడు ఆయన. ఈ రాత్రి దేవుడిని తక్కువగా ఎస్టిమేట్ చేయవద్దు. నీకున్న పరిమితులను బట్టి నీ పరిమితి జ్ఞానములోనికి తీసుకొని వచ్చి ఆ మూసలో కూర్చోబెట్టవాకు. ఆయనకు అపరిమితమైనట్టుగా శక్తి ఉన్నది. ఆయన శక్తి సామర్థ్యములు ఎవడు వర్ణించలేడు. ఆయన బల పరాక్రమములు ఎవడు వర్ణించలేడు. ఇవి
ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదువుతూ పోతూ ఉంటే మనకు కనబడే విషయాలు. ఒక మాట మీ గతంలో కూడా జ్ఞాపకం చేశాను. కీర్తనల గ్రంథము 106 అధ్యాయం నేను చదువుతున్నాను, గుర్తుపెట్టుకోండి. 21, 22 వచనాలు చదువుతున్నాను. ఐగుప్తులో 106, 21, 22. ఐగుప్తులో గొప్ప కార్యములను, మొదటిది కార్యములు, రెండవది హాము దేశములో ఆశ్చర్య కార్యములను, మూడవది ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి వారు ఏం చేశారట? కార్యములు, ఆశ్చర్య కార్యములు, భయము పుట్టించు క్రియలు. అంటే దేవుడి యొక్క క్రియలను వర్ణించటానికి మానవుడి యొక్క భాష చాలదంతే. అందుకని అన్నాడు 2 కొరింథీ 12 అధ్యాయములో, కనుక ఆయన యొక్క ఆత్మ ఆ పరలోక రాజ్యానికి వెళ్ళిందట. ఆ పరలోక రాజ్యములో వింటున్న మాటల గురించి చెప్తున్నాడు. ఏ నరుడు కూడా ఆ మాటల పలకటానికి వీలులేదంట. అంటే పరలోక రాజ్యములో అక్కడ వారు సంభాషించే ఆ మాటలు కూడా మాటలాడటానికి మనకి యోగ్యత, అంటే మాటలలోనే అంత ప్రభావం ఉంటే, వారు మాట్లాడుకునే దేవుని స్తుతి ఆరాధనలోనే అంత ప్రభావం ఉంటే, ఆ పరలోక రాజ్యమును, భూమిని, ఆకాశమును, అందులో సమస్తమును కలుగజేసిన ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యములు వర్ణించ ఎవడి తరమవుతుంది? ఎవడి తరమవుతుంది? అందుకని ఆయన కార్యాలు అన్నాడు, ఆయన ఆశ్చర్యకార్యములు అన్నాడు, ఆయన భయము పుట్టించు క్రియలను మాట్లాడుతూ వచ్చాడు. అవును, ఆయన బండనే కాదు, చెకుముకి రాతిని కూడా ఏం చేయగలడు? ఆయన పగులగొట్టగలిగిన వాడు. అంటే ఆయన ఎలాంటి పరిస్థితునైనా కూడా నీ జీవిత యాత్రలో వెళుతున్నప్పుడు దానిని ఏం చేయగలడైనా? సరళము చేయగలిగిన సమర్థుడు. నీకు వచ్చే ఎదుర్కోబోయే ప్రతి పరిస్థితులను కూడా సరళము చేయగలిగిన వాడు, చక్కబరచగలిగిన వాడు, వాటిని సరిచేయగలిగిన వాడు. ఆయన వంటి వాడు ప్రపంచములో మరి ఎవడును? అనుకొని క్రీస్తు యేసు వారు పుట్టకముందే ఆయన గురించిన మాటలను గురించి మాట్లాడుతూ అక్కడ బాప్తిస్మమిచ్చి యోహాను ఏం మాట్లాడుతున్నాడో చూద్దారండి. లూకా సువార్తకి వెళ్తున్నాను. లూకా సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం దాకా కలిసి ఉంటాయి, కానీ పేజీ పక్కన నేను చదువుతున్నాను. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును, సకల శరీరులు దేవుని రక్షణను. గమనించారా మాటలు? ప్రతి పల్లము, ప్రతి కొండ, ప్రతి మెట్ట, ప్రతి వంకర మార్గం, ప్రతి యొక్క కరుకు మార్గాలు, వీటన్నిటినీ ఆయన చక్కపరచగలిగిన వాడు. బండలను, చొకుముకి రాతి బండలను పగులగొట్టి ఆయన మన జీవితములను సంతోషింప చేయగలిగిన శక్తి ఆయనకున్నది. ఆయన శక్తి ఆయనకు ఉన్నది. అందుకొని అంటాడు లూకా సువార్త 7వ అధ్యాయం చివరి వచనం అనుకుంటాను, ఆయనలో నుండి ప్రభావము బయలువెడలి అనేక కార్యములు చేయించు వచ్చాయి. అవును, ఆయనలో నుండి ప్రభావం బయలు వెళ్ళి అనేక ఆశ్చర్య కార్యములు జరిగించుచు నేటి వరకని అనేక జీవితాలను మార్చుచు ఉన్నది. ప్రియమైన సంఘమా, ఈ రాత్రికాల సమయములో మీరు వెళ్ళబోయే ఏ స్థలములోనైనా సరే దేవుడు
మీకు ఎలాంటి వాడిగా ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఆయన బండలను, చొకుముకి రాతి బండలను ఆయన జలమయముగా, నీటి మడుగులుగా చేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. జస్ట్ ఒక 10 రోజుల క్రిందట రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తున్నా మీకు. నేను బీబీసీ న్యూస్‌లో చూస్తూ వచ్చాను. బీబీసీ న్యూస్‌లో చూస్తూ వచ్చాను. బీబీసీ న్యూస్‌లో చెప్పబడిన మాటేందంటే, ఒక రైతు తన యొక్క పొలమో లేకపోతే తన పరిస్థితి తెలీదక్కడ. దాదాపుగా బోరింగ్ ఏస్తున్నాడు. దాదాపుగా 300 దాటిపోయింది. 400 దాటిపోయింది. 500, 600, 700, 800 దాటిందట. దాదాపుగా 300 మీటర్లు దగ్గరికి వెళ్ళింది బోరు. వెళ్ళినసరికి అక్కడి నుంచి ఒక్కసారి వాటర్ ఏం అయిందట, తన్నుకొని పైకి వచ్చిందట. అది ఎప్పటికీ ఆగకుండా అలాగనే ప్రవహిస్తుందట. ఈ విషయము తెలుసుకున్న శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్ళారు. బీబీసీ న్యూస్‌లో చెప్పిన వార్త మీకు చెప్తున్నాను. ఈ వార్త తెలుసుకున్నట్టు యొక్క ఆ శాస్త్రవేత్తలు అక్కడికెళ్ళారు. అక్కడికెళ్ళి దానిని చూస్తూ ఉన్నారు. నీరు ఊట ఉబికి పైకి బయటికి అదంతా కూడా భయంకరమైన ఎడారి ప్రాంతం అదంతా. చుక్క నీరు దొరకని ప్రాంతాలు అవన్నీ కూడా. అలాంటి ప్రాంతములలో అంటే దాదాపుగా 300 మీటర్లు దగ్గరికి వెళ్ళేసరికి తన్నుకొని నీరు బయటకు వచ్చింది. వచ్చినప్పుడు అక్కడ ఉన్నట్టు యొక్క శాస్త్రవేత్తలు చెబుతున్నట్టు యొక్క మాట ఏంటంటే, ఇక్కడ పురాతన కాలములో ఎప్పుడో గంగా, యమున, బ్రహ్మపుత్ర, సరస్వతి అనే నదులున్నాయి. పురాణాల్లో చెప్తుంటారు. ఇప్పటికి 3 ఉన్నాయి. కానీ ఒక నది కనుక అదృశ్యమైపోయి చెప్తుంటారు. ఆ సరస్వతి నది యొక్క కనుక ఛాయలై ఉండొచ్చు అని వారు మాట్లాడుతూ వారి యొక్క గ్రంథాన్ని గురించి చెప్తున్నాడు అక్కడ అతడు. సో నేను ఇప్పుడు చెప్పడానికి కొరకే దాన్ని చెప్పట్లేదు నేను. ఇప్పుడు లోపల ఉన్నట్టు యొక్క స్థితులను కూడా ఆయన బయటికి ఏం చేయగలడు, తీసుకురాగలిగిన శక్తి. ఒకవేళ వారు దానికి ఎన్ని పేర్లను పెట్టుకొని గాక, కానీ నీటి ఓటలను పుట్టించగలవాడు ఆయనే. అవును, మీ జీవిత యాత్రలో మీరు ఎక్కడికి వెళుతున్నా మీకు గుర్తుపెట్టుకోండి, అలాంటి దేవుడిని మీరు కలిగి ఉన్నారు. అలాంటి ఆ దేవుడు పాత నిబంధన గ్రంథములో నా దినభాగముల నుంచి 2 చూపిస్తాను మీకు. అలాంటి యొక్క ఆ పరిస్థితులలో ఆనాడు ఉన్న ఆ ఇజ్రాయేలు ప్రజలకు ఆయన అలాంటి గొప్ప కార్యములు ఎలాగ చేస్తూ వచ్చాడో చూడడానికి ప్రయత్నం చేద్దాం. తెలిసిన విషయాలే. రండి 16 అధ్యాయం వెళ్తున్నాను. నిర్గమాకాండం 16 అధ్యాయం. 16 అధ్యాయములో వీరిక్కడ ఆహారము లేక వారు కుండల యొద్ద కూర్చొని ఏడ్చుచూ ఉన్నారు. అలా అంటున్నారు 16 అధ్యాయం 3వ వచనములో, ఏమయ్యా మమ్మల్ని అందరూ కూడా ఆకలితో చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా అని అంటున్నారు అని మోషే మీద సనుగుతూ ఉన్నారు. ఇప్పుడు నేను మొదటిగా జ్ఞాపకం చేయబోయేది ఏంటంటే, దేవుడు కఠినమైన స్థలములో, ఆహారము దొరకని ప్రాంతములలో సైతం ఆయన ఆహారమును మానవుడికి, బండను, చొకుముకి రాతిని ఆయన చీల్చగలిగి నీటి ప్రవాహములు ఎలాగ పుట్టించగలడో, అలాగనే ఎండిపోయిన అరణ్యములో ఆహారమే దొరకటానికి ఇబ్బందైన స్థలములలో ఆయన వారి కొరకై ఆహారమును ఏం చేస్తున్నాడు? వాళ్ళు అంటున్నారు, ఏమయ్యా ఆకలితో చంపటానికి ఇక్కడ తీసుకొచ్చావా అని మోషే అహరోనుల మీద సనుగుతున్నారు. వారి సనుగులు దేవుడు ఆలకించి మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు మోషే అహరోనుకి చెప్తూ వచ్చాడు. అహరోను వెళ్ళి ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీరు ఎక్కడికి వస్తున్నాను? నేను 16 అధ్యాయం 9వ వచనంకి వస్తున్నాను. నేను చదువుతున్నాను. అంతలో మోషే అహరోనుతో, యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులను వినునని నీవు ఇజ్రాయేలు సర్వ సమాజముతో చెప్పుమనెను. అట్లా అహరోను
ఇజ్రాయెల్ సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి సర్వ సమాజముతో మాట్లాడుతూనే ఉన్నాడు. అహరోను వైపు చూస్తూనే ఉన్నారు. అలాగ మాటలు వింటూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నాడు. అకస్మాత్తుగా ఆకాశములో దేవుని మహిమ వారికి ప్రకాశమానమైన వెలుగుతో అప్పటికప్పుడే ప్రకాశమానముగా కనబడటం ప్రారంభించింది. ఏం జరిగింది అక్కడ చూద్దాం. కనుక ఇట్లను అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇజ్రాయేలు సనుగును వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి నొందుదురు. అప్పుడు మీ దేవుడిని యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో. దేవుని ప్రేమ చూడండి. ఎన్నో కార్యములు చూసిన ఇజ్రాయేలు ప్రజల విషయములో నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారట. ఎలాగా? ఇదిగో ఉదయకాల సమయములో ఇది, సాయంకాల సమయములో నేను వారికి ఈ అరణ్యములో నేను వారికి ఇచ్చి నేను ఎవడనో నేను వారికి తెలియపరుచుకుంటాను. మోషే చెప్పు ఆ ప్రజలకు మాట్లాడుతున్నాడు. కాబట్టి యవన జనాంగమా, ముగ్గురు యవనస్తులారా, గుర్తుపెట్టుకోండి. ఆయన ఆహారము లేని స్థలములలో నీ కొరకై ఆహారమును కలుగ చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఆయన ఏ విధముగైనా సరే నీ కొరకై దానిని సిద్ధపరచగలగ దేవుడు. మనకి తెలుసు, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం. మరణాపేక్ష కలిగిన వాడై ఏలియా బదిరీ వృక్షం కింద కూర్చొని, అయ్యా ఇంత మట్టుకు చాలు, నన్ను చంపేసేసాయి అని ప్రాణం మీద ఆశలు వదులుకొని ప్రాణాపాయమును కరిగ పరిస్థితులలో తను మాట్లాడుతున్నప్పుడు దేవుడు తన యొక్క జీవితంలో చేసిన మాటలు చూద్దాం. 19వ అధ్యాయం 5వ వచనం. అతడు బదిరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డి కనబడిన గనుక అతడు భోజనము చేసి తిరిగి అరణ్యములో. నువ్వు లేచి భోజనం చేయి అంటున్నాడు దేవుడు. చచ్చే సంగతి తర్వాత నువ్వు లెగవటంతో చూడటంతో ఏముంది? నిప్పుల మీద హాట్గా ఉంది. కొంతమందికి ఏం కావాలి? కొంచెం చల్లబడితే అటుబడే. కొంతమంది కుర్రోళ్ళు ఉన్నారు, కొంతమంది భర్తలు ఉన్నారు. ఇంటి దగ్గర ఉండి కనీసం ఆ మాత్రం కూడా పొద్దున్న వండి పెడతావే నువ్వు? ఈ అయ్యగారు వచ్చి కనుక ఒక వారం రోజులు చేసి వంట పెడితే అమ్మగారికి తెలుస్తుంది అయ్యగారి సంగతి. ఇదే జరిగింది ఒకసాట జరిగింది ఇదే. అయ్యగారికి కనుక చక్కగా వండి పెడతా ఉంటే మన ఆడికి ఏం తెలియట్లా అంటున్నాడట ప్రతిరోజు. ఏమని? ఇంటి దగ్గర ఉండి ఆ మాత్రం కూడా చేయలేవట అని రోజు సన. ఒకరోజు ఆనే వచ్చింది మన అయ్యగారికి రానే వచ్చింది ఒకరోజు. అమ్మగారు మంచం ఎక్కింది. ఇప్పుడు అన్నం కూడా వండుకోలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మన అయ్యగారు వంట వండుతున్నాడు. ఇప్పుడు అయ్యగారు వంట వండుతుంటే కనుక అయ్యగారి అవస్థలు చూడాలి. ఇప్పుడు ఏది ఒక రోజుకే ఎంత సిరసిరలో, ఎంత బుర్రబుర్రలో. ఒక్క వారం రోజులు వంట చేసి చూడయ్యా, నీకు తెలుస్తుంది అమ్మగారి సంగతి. కనుక అరవద్దు, కేకలు వేయవద్దు. కనుక నీ భార్యను కూడా ఏం చేయి? సన్మానించు. నువ్వే ఒక్కడవే కాదు. కనుక ఆయన అనుకుంటున్నాడు, నేను ఉద్యోగం చేస్తున్నాను, బయటికి వెళ్ళి సంపాదించుకుంటూ వస్తున్నాను, నీకు ఇంట్లో ఉండి ఊరక కూర్చోబెట్టి పెడుతున్నాను, తిండి పెడుతున్నాను, నీకు ఆ మాత్రం కూడా చేయలేవా అని కసురుకుంటున్నాడు. అప్పుడు ఆమంది, మీ కొలిగి ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన చిమ్మటానికి ఒక ఆయన పెట్టుకున్నాడు.
వాళ్ళ భార్య పోరు తట్టుకోలేక ఎవరిని చిమ్మటానికి ఒకరు, అంట్లు తోమటానికి ఒకరు, బట్టలు ఉతకడానికి ఒకరు, వంట వండడానికి ఒకరు, మొత్తానికి కలిసి 10,000. ఎంత? 10,000. ఇప్పుడు ఈ అక్క చెబుతుంది, వాళ్ళు వంట వండి పోతారు, అర్థమైందా? బట్టలు దిగి పోతారు, చిమ్మేసి వెళ్తారు, ఇవన్నీ చేసి వెళ్తారు. నేనైతే ఉదయం 4 గంటలకు లేచి రాత్రి 11 గంటల దాకా ఎరి చేస్తున్నా. మరి నాకెంత ఇస్తావు కూలి చెప్పండి. నాకెంత? వాళ్ళకి 10,000 ఇస్తున్నావుగా, నేను ఆ 10,000 నీకు ఖర్చు కాకుండా నేను చేస్తున్నానుగా, నీకు అన్నం పెడుతున్నానుగా, పెట్టి దాన్ని ఏం చేస్తాను మళ్ళీ కడుగుతున్నానుగా, తిని అటు పడేయటం, మళ్ళీ అటు పడేయటం మనవాడుకు. ప్రియమైన జ్ఞాపకం చేసుకుందాం, సులకనగా ఎంచబాకు. వారికుండే పని వారికి ఉంటుంది, నీకుండే పని నీకు ఉంటుంది. దేనిని ఈజీగా ఎస్టిమేట్ చేయబాకు. సో ప్రియమైన వారు జ్ఞాపకం చేసుకుందాం, ఆ యొక్క ఎడారి ప్రాంతములో లేచి చూచేసరికి నిప్పుల మీద వేడి రొట్టెలు, అక్కడ బుడ్డిలో నీళ్ళు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? అవును, ప్రియమైన యవనస్తులారా, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుపెట్టుకోండి, ఆయన బండను చీల్చే చెకుముకి రాతి లాంటి పరిస్థితులను ఆయన సరిచేసేవాడు దేవుడు. అది మొదటిది ఆహార సమస్య అయినప్పటికీ కూడా జ్ఞాపకం చేస్తానండి. దేవుడు అలాగా అరణ్యములో దేవుని మహిమను చూస్తూ ఉండగానే వారికి 40 సంవత్సరాలు దేవుడు అద్భుతమైన పరలోకపు యొక్క మన్నాతో దేవుడు వారిని పోషించాడు. ఎంతమందిని పోషించాడు? నిన్ను ఒక్కదాన్ని పోషించలేడా? మర్చిపోవద్దు. సో ఆయన అలాంటి వాడు. సో రెండో మాటకు వస్తున్నాను నేను, ఇది రేపు ఆదివారం కనుక క్లుప్తంగా ముగిచ్చేస్తాను. 17వ అధ్యాయం, నిర్గమాకాండం 17వ అధ్యాయం. అక్కడ మన ఆకలితో చంపుతున్నావని అన్నారు. ఇక్కడేమన్నారు? 3వ వచనం, 17వ అధ్యాయం 3వ వచనం చివరి భాగం, కనుక దప్పి చేత చంపుటకు. వీళ్ళ నోరు తెరిస్తే ఏంటిది? మమ్మల్ని చంపటానికి కన్నావా? కనుక మా డేవిడ్ అన్నను మా మేరీ వాళ్ళని ఇన్నిసార్లు అన్నారు, మరి మా అక్కలిద్దరు ముగ్గురు కలిసి మమ్మల్ని కన్నారు, కనుక చంపడానికి కన్నారు అయిందని అనే ఉంటారు. ఎందుకంటే కష్ట పరిస్థితులు వచ్చిన వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే ఏమంటారు? కనుక అంటుంటారు అన్నమాట. ఇదిగో ఇక్కడ కూడా అంటున్నారు, మమ్మల్ని చంపటానికి కనుక్కుంటారండి. ఎవడన్నా చంపడానికి విడిపించాడు ఐగుప్తుల నుంచి. కొంచెం బాధ రావటంతో, నొప్పి రావటంతో మనలాగేంది చంపటానికి తీసుకొచ్చావు. అక్కడ ఏమైనా ఆకలితో చంపడానికి, ఇక్కడ దప్పికతో. అసలు ఎందుకన్నావయ్యా మమ్మల్ని? ఎందుకన్నావు? ఆ 14వ అధ్యాయం అంటారు కదా, అసలు నువ్వు పక్కకు పో. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? మళ్ళీ బానిసలుగా వాళ్ళు బాగా సావగొడతా, చెవులు పిండి, మా కవలమ్మ గారిలాగా పొట్ట తిప్పి కరిగా బాగా కూర్చోబెడుతుంటే ఎట్టుంటుంది? బాగా సమ్మగా ఉంటుంది. లేకపోతే చదువు రాదు, బాగా పిండాలన్నమాట. కనుక బాగా తినండమ్మా, లెగండమ్మా చెబుతుంటే వింటారా మాట? ఏడేడు వింటారా? వినరు, మాట వినరు. సావబాతా ఉంటే అప్పుడు వింటారనమాట. ఎందుకు అలా కొట్టించుకుంటావు? సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం, ఈ ప్రజలు వారి జీవితంలో దప్పిక చేత తమ జీవితంలో చంపటానికి కొరకాయ ఇక్కడికి తీసుకొని వచ్చావని మోషే అహరోనులను సృష్టించిన సృష్టికర్త దేవుడి మీద సరుగుతున్నారు. ప్రేమైనట్ని యొక్క కనుక ముగ్గురు సిస్టర్స్లారా, చెల్లెలారా, జ్ఞాపకం చేసుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు చంపటానికి తీసుకొని వెళ్ళట్లే. దేవుడు ఆ పరిస్థితులను మీకు అనుమతించి అక్కడ మీ దేవుడు ఎవరో మీ ద్వారా బయలుపరచడానికి కొరకే ప్రపంచానికి. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో ఇజ్రాయేల్ ప్రజల పక్షంగా దేవుడు చేసిన కార్యాలు లిఖించబడకపోతే మనం చెప్పుకునేవారమా? చెప్పుకునేవారం కాదు. రేపు నీ జీవితం ద్వారా దేవుడు నేను తీసుకుని వెళ్తున్న స్థలములలో
చంపటానికి కొరకు కాదు. నీ ప్రతి అవసరత అది బండలాగా చెకుముకి రాయిలాగా ఉన్నా దానిని చీల్చి అక్కడ నీకు ఏది కావాలో, ఆహారం కావాలంటే ఆహారం, నీరు కావాలంటే నీరు ఇవ్వటానికి కొరకై ఆయన సిద్ధముగా ఉన్నాడు. అక్కడ రాయబడిన మాట అదే. చూడండి 17వ అధ్యాయం వచనం 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలుచుదును. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా మోషే ఇజ్రాయేల్ పెద్దల కనులెదుట అట్లు చేసేను. బండను కొట్టటముతోటే ఆ చెకుముకి రాయి లాంటి ఆ బండ కాస్త ఏమైంది? చీల్చబడింది. ఎప్పటికీ మీరు యూట్యూబ్లో క్లిక్ చేస్తే ఆ బండ మీకు కనబడుతుంది. ఆ సేనాయి కొండదికి ఆ ప్రాంతాలలో చాలా ఇంగ్లీష్ ఛానల్స్లో ఉన్నాయి. కనుక ఎప్పటికీ ఆ బండ ప్రవహించిన యొక్క నీటి గుర్తులు ఇప్పటికీ స్టిల్ దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసేసారు. ఫెన్సింగ్ వేసి ఆ లోపలికి వెళ్ళటానికి లేదు. అది అరబ్స్ యొక్క కంట్రోల్లో ఉంది ఆ స్థలం అంతా. ఇజ్రాయేల్ ప్రజలు సంచరించిన ప్రాంతాలు ఎక్కువగా 32వ అధ్యాయంలో వారు చేసినట్టు యొక్క బొమ్మ పెట్టుకొని అక్కడ చేసినట్టు యొక్క ఆరాధన, అది ఈ కొండ, ఇవన్నీ కూడా ఇప్పటికీ స్టిల్ దేవుడి చరిత్రలో అలా గురించి మీరు క్లిక్ చేసుకొని నెట్లో ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. చాలా ఇంగ్లీష్ ఛానల్స్లో ఉన్నాయి. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను మీకు. అది అప్పుడు చీల్చబడిన ఆ ఎత్తైన బండ రెండుగా చీల్చబడి ప్రవాహం వలె వారి యొక్క దప్పికను ఏం చేసింది? తీర్చింది. అవును, ఆదికాండం 21వ అధ్యాయములో తన బిడ్డ యొక్క చావు చూడలేక వింటి వేత దూరము వాడిని పడివేసి పొదల దగ్గర దూరంగా పోయి ఏడుస్తూ ఉంది హాగరు ఏడుస్తూ ఉంది. ఆ పిల్లవాని చావు చూడలేక దేవుడు ఆ పిల్లవాని మొర విన్నాడు. నువ్వు లే హాగరు, నువ్వు వెళ్ళు అని చెప్తూ వచ్చాడు. ఆమె తిరిగి కళ్ళు తెరిచి వెనక చూడగానే దేవుడు అక్కడ ఏం చేశాడు? నీటి ఓటను కలగచేశాడు. అవును, ఆనాడు ఉన్న ఆ దేవుడు మీకును కూడా ఈ రాత్రికాల సమయంలో మీరు వెళుతున్న ప్రతి స్థలములో ఆయన మీకు తోడుగా ఉంటాడు. సో ఆహారమును ఇచ్చేవాడు ఆయన. రెండవది జలములను ఆయన, నీ దప్పిక తీర్చేవాడు ఆయన. మూడవదిగా జ్ఞాపకం చేస్తా రండి. నేను ఇంకా 1-2 చెప్పేసి ముగిచ్చేస్తాను. రండి, లూకాసు సువార్తకి వెళ్తున్నాను. లూకాసు సువార్త 7వ అధ్యాయం. లూకాసు సువార్త 7వ అధ్యాయం. మీరు మొదటి భాగమంతా చదివితే మీకు కనబడేది ఒక వ్యక్తి కనబడతాడు. అతడు శతాధిపతి ఇంటి యొద్ద పడి ఉన్న పక్షవాతముతో పడి ఉన్న దాసుడు. మూడవదిగానే జ్ఞాపకం చేయబడుతున్న మాట. సో మన మూల మాట ముచ్చిపోవద్దు. కీర్తన 114 చివరి 8వ వచనం. ఆయన బండను చీల్చి, చికుముకి రాతి బండను చీల్చి ఆయన నీటి ప్రవాహములనైనా పుట్టించగలిగిన శక్తి కలిగిన వాడు. మొదటిది ఆహారమును అరణ్యములో బండలో నుండి నీటి జలములను ఇచ్చాడు. మూడవదిగా భయంకరమైన పరిస్థితులలో సావుతో కొట్టుమిట్టాడుతున్న ఆ పక్షవాతము చేత పడి ఉన్న ఆ శతాధిపతి యొక్క దాసునికి దేవుడు తన మాట సెలవిచ్చి ఏం చేశాడు? స్వస్థతనిచ్చినవాడు. మూడవదిగానే జ్ఞాపకం చేస్తున్నది, నీ ప్రతి పరిస్థితులలో నీకు కావలసిన స్వస్థతను, ఆరోగ్యమును ఆయన మాత్రమే ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడు. గుర్తుపెట్టుకో, భయపడబాకు, కృంగిపోవాకు, జడియబాకు. దేవుని దగ్గర దీక్ష తీసుకొని ధైర్యముతోటి మనసు పెట్టి ప్రార్థన చేయి. ఎంతోమంది జీవితాలలో జరిగిన సంఘటన, ఒక చిన్న సంఘటన గుర్తుకొస్తుంది నాకు. ఈ మధ్య కడపలో ఉన్న ఒక సహోదరుడు వర్తమానం చెప్తూ వచ్చాడు ఒక మాట. తనకు గుండె ప్రాబ్లం వచ్చింది.
ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, చూపించుకున్నాడు. చూపించుకుంటే నీకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారట. బైపాస్ సర్జరీ కాదంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కోస్తారనమాట. కోస్తారు. కానీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఆ మాట చెప్పారట. అయితే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకున్నాడట. ప్రభు, నా జీవితంలో నా శరీరం మీదకు కత్తి రాకూడదని ప్రార్థన చేసుకున్నాడట. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. చాలా అద్భుతమైనటువంటి యొక్క వర్తమానికుడు, చాలా ఖచ్చితంగా ఉంటాడు ఆ సహోదరుడు. తన ప్రార్థన కూడా అలాగనే చేసుకున్నాడట. దేవుని కొరకు రోషము కలిగి, పౌరుషము కలిగి జీవించే సహోదరుడు అతడు. ప్రార్థన ఈ మధ్య జస్ట్ వారం కిందట నేను విన్నాను ఆ యొక్క వర్తమానములో తన యొక్క జీవిత సాక్ష్యం. దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యం ఏందో తెలుసా? లేటెస్ట్గా ఒక టెక్నాలజీ వచ్చిందట. ఆ టెక్నాలజీని ఉపయోగించి కొయ్యకుండానే ఆపరేషన్ చేసే సిస్టమ్ వచ్చిందట కంప్యూటర్ ద్వారా. అతనుకు ఆ విషయం మరొకరి ద్వారా తెలియపరచబడింది. దేవుడు మాట్లాడుతున్నాడట, నువ్వు లేచి అతని దగ్గరికి వెళ్ళు. ఇంకొకతను, ఎందుకంటే అతను కూడా హార్ట్ పేషెంట్, ఇంకొక అతను ఇతనిని సజెషన్ అడిగాడట. కనుక ఇలాగ చెప్తున్నారు డాక్టర్స్, మరి నువ్వేం చెప్తావు, నీకు కూడా హార్ట్ పేషెంట్ గానంటే చెప్తుంటే ఇతను ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితులలో ఉన్నాడు. అప్పుడు ఇద్దరికి, ఆ డాక్టర్ గారికి ఒక డాక్టర్ సజెషన్ చేశాడు, పలానా ప్రాంతంలో పలానా ఆపరేషన్ చేస్తున్నారు అని చెప్తే వెంటనే దేవుడు మాట్లాడిన ఆ విధానాన్ని చూసి, ఇది నీకోసమే, ఇది నీకోసమే అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడట. అంతే, వెళ్ళాడు, ఆపరేషన్ చేయించుకున్నాడు, వచ్చాడు, ఈరోజు దేవుని పరిచర్య జరిగిస్తున్నాడు. జస్ట్ కనుక చిన్న స్పాట్ లాగా ఉంటుందట, చిన్న మిషన్ తోటి దానితోటి ఆపరేషన్ చేశారట. అది కత్తి ఘాటు పెట్టకుండా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కోయకుండా ఆపరేషన్ చేశారట. ఈరోజు దేవుని పరిచర్య జరిగిస్తున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దేవుడు మనము చేసే ప్రార్థనలను ఎంత ఖచ్చితంగా వింటాడో ఆ సహోదరుడు చెప్తూ వచ్చినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది ఆ విషయం. అవును, దేవుడు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉన్నాడు. తన భక్తుల జీవితాలలో చేస్తున్నాడు కార్యాలు. నీకెందుకు చేయడు? బండను, చొకుముకి రాతి లాంటి వాటిని పగలగొట్టగలిగి నీటిని ప్రవహింపచేస్తున్నవాడు. నీకు అసాధ్యం కావచ్చు, కానీ దేవుడికి అసాధ్యమేమీ లేదు. గుర్తుపెట్టుకో. 4వది జ్ఞాపకం చేస్తా. కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం. కీర్తన 110వ అధ్యాయం. ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. 4వ వచనం చదువుతున్నాను. కీర్తన 110:4. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువనియు యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. 4వదిగా, ఆయన మాట తప్పనివాడు, ప్రమాణము చేసినవాడు, మాట తప్పనివాడు. సో యవనస్తులారా, ప్రేమైన కుటుంబమా, చేరివచ్చిన సహోదరి సహోదరుడా, దూరములో దగ్గరలో ఉన్న నా ప్రేమైన సహోదరి సహోదరుడా, ఆయన ప్రమాణము చేసి మాట తప్పి వెనక్కు తీసుకునేవాడు కాదు. అలాంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ పక్షముగా వచ్చేవాడుగా ఉన్నాడు, నీ ప్రక్కన నిలిచేవాడుగా ఉన్నాడు. నీతోటి ఆయన సహవాసము చేసేవాడుగా ఉన్నాడు. అధైర్యపడవద్దు, కృంగిపోవద్దు, నలిగిపోవద్దు. జీవితంలో వస్తున్న ఆయా పరిస్థితులన్నిటి విషయములో గుర్తుపెట్టుకో. కీర్తన 114 చివరి వచనం. దాని ద్వారా ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకో. దేవుడు మాట ఇచ్చాడు, ఆయన తన బిడ్డల విషయములో నెరవేరుస్తాడు. ఇందాక 112వ అధ్యాయం 2వ వచనం చదివారు కదా, ఆ 2వ వచనం చివరిలో చదవండి, ముగిచ్చేస్తాను.
యథార్థవంతుల యొక్క వంశపు వారు దీవించబడుదురు. నేను ఇది కూడా టాపిక్ తీసుకోవాలనుకున్నాను. కానీ కనుక చివరిలో మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. యథార్థముగా బ్రతకండి ఎక్కడికెళ్ళినా. మీరు చదువుకున్నా, ఏ పని చేస్తున్నా యథార్థమైనటువంటి యొక్క వారి కుటుంబములో ఉన్న బిడ్డలు, బిడ్డల కుటుంబస్తులు ఏమవుతారట? ఏమవుతారు? దీవించబడుదురు. సో, చివరిగా మాట తప్పని ప్రమాణము చేసిన ఆ దేవుడు కోరుతుందేందంటే, నీ నుండి యథార్థమైన జీవితం. ఇక్కడ ఒక జీవితం, మందిరములో ఒక జీవితం, వెలుపట ఒక జీవితం, బజార్‌లో ఒక జీవితం కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా అదే దైవ భయముతో కూడిన యథార్థమైన జీవితం. కలిగి ఉండటానికి కొరకై కృషి చెయ్యి. ప్రయాసపడు. ఎందుకంటే శరీరం కొన్నిసార్లు మనలను యథార్థతలో నుంచి దూరము చేయటానికి కొరకే ప్రయత్నం చేస్తది. తస్మాత్ జాగ్రత్త. కష్టమైన, అవమానమైన నీకు జీవితంలో యథార్థంగా బ్రతికితే అనేక పరిస్థితులు గుండా వెళ్ళవలసొస్తది. అయినా పర్వాలేదు. దేవుడి మీద ఆధారపడు. దేవుడి మీద ఆధారపడు. ప్రమాణము చేసినవాడు ఆయన, మాట తప్పనివాడు ఆయన కనుక నువ్వేమి దారి తప్పాల్సిన పని లేదు. సో, యథార్థవంతుల యొక్క వంశపు వారు వర్ధిల్లుతారు, ధనులుగా చేయబడతారు, ఆశీర్వదించబడతారు. భవిష్యత్తులో ప్రియమైనట్టుగా బిడ్డలు గాని, కుటుంబం గాని, చేరి వచ్చిన మనము కానీ అలాగ చేయబడాలని ఆయన కోరుకుంటున్నాడు. చివరికి ఒక మాట జ్ఞాపకం చేస్తుంటున్నాను. అదే లూకాసు సువార్త 7వ అధ్యాయం చివరి భాగములో పాపాత్మురాలని స్త్రీ కనబడుతుంది. ఆ సమయములో ఒక పరిసయ్యుడు యేసయ్యను తన ఇంటికి ఆహ్వానించాడు. తనతో కలిసి భోజనము చెయ్యాలని. అక్కడ చాలా తలంపులు చెప్పుకోవచ్చు. కానీ అదొక భాగం నాకున్నట్టు వర్తమానాల్లో. అయితే ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటికి వచ్చి ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు ఒక పాపాత్మురాలని స్త్రీ వెనకాలగా వచ్చి ఆయన పాదములను తన కన్నీళ్లతో తడుపుతూ, తన జుట్టుతోటి వెంట్రుకలతో తుడుస్తూ వచ్చింది. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న సహోదరుడా, సహోదరి, చివరిగా నేను జ్ఞాపకం చేసి ముగించిపోయేది. నీవు ఎట్టి పాపములో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. లోకములో నీకు ఒకవేళ అద్భుతమైన చక్కని పేరు పెట్టబడవచ్చు. కానీ మనం ఎవరమో తెలుసా? పాపులము, అపరాధులము. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారం మనం. ఈ రాత్రి గుర్తుపెట్టుకో, ఆమె పేరేంటో మనకు తెలియదు కానీ ఆమెను గురించి రాయబడిన మాట పాపాత్మురాలు. ఇక్కడ కూర్చున్న నీవు ఇంకా క్రీస్తు యేసు ప్రభువుకు హృదయములో స్థానమియకుండా ఉన్నట్లయితే నువ్వెంత గొప్ప పేరు పెట్టుకున్నా నీవు పాపాత్ముడవు, పాపాత్మురాలవే. అయినను ఆ పాపాత్మురాలని స్త్రీని అక్కడ ఉన్న వారందరూ కూడా సనుక్కుంటూ, గొనుక్కుంటూ తృణీకరిస్తున్నారు కానీ ఆయన మాత్రం ఆమెనేం చేస్తున్నాడు? ప్రేమిస్తూ వచ్చాడు. ప్రేమిస్తూ వచ్చాడు. అంటూ వచ్చాడు, నేను నీ ఇంటికొచ్చాను. కాళ్ళు కడుక్కోటానికి కనీసం నీళ్లు కూడా నీవు ఇవ్వలేదురా. ఆమె, నేను వచ్చిన కాడి నుంచి కళ్ళ నీళ్లతో నా పాదాలు, అక్కడ 3 విషయాలు చెప్తాడు, తర్వాత చదువుకోండి. ఆమె అమితముగా నన్ను ప్రేమించింది కనుక ఆమె పాపములన్నీ కూడా ఏమైనాయి? ఈ లోకములో క్రీస్తు యేసు పేరట భోజనాలు చేసుకోవచ్చు, కూడికలు పెట్టుకోవచ్చు. కానీ నీవు ఆయనను ప్రేమిస్తున్నావనే దానికి రుజువేందంటే నీ పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి కన్నీళ్లతో ఆయన దగ్గర ప్రార్థన చేస్తే అదే ఆయనకి కావలసిన అసలైన కనుక నీ నుండి కోరుకుంటున్నది. ఈ రాత్రి అట్టి పని చేస్తావా? ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఇంకా ఇంకా క్రీస్తు యేసు ప్రభువుని గురించి జీవిత యాత్రలో
రకరకాలుగా అనుకుంటూ పాపములోనే కొనసాగుతూ ఎంతకాలం వెళ్తావు? నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఆమె అయితే వెతుక్కుంటూ వచ్చింది యేసయ్య దగ్గరకు. కానీ ఈ రాత్రి దేవుడే నీ దగ్గరకు వెతుక్కుంటూ వచ్చాడు. నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈ రాత్రి ఆ పాపాత్మురాలు స్త్రీకి వలె నువ్వు పశ్చాత్తాపడి ఆయన పాదాల మీద పడి కన్నీళ్లు విడవగలిగితే నీ ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచి పరిశుద్ధునిగా చేసి ఇప్పటి వరకు చెప్పిన 5 ఆశీర్వాదము చేత నేను నింపటానికి సిద్ధం. లేదు అంటావా? నీ దరిద్రమే నిన్ను నిత్యమైన పాతాళానికి తీసుకొని వెళ్తుంది. లేదు అంటావా? దేవుని దగ్గరికి వచ్చి ఆమెకు వలె పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడు ఆ శ్రేష్టమైన 5 ఆశీర్వాదము చేత భవిష్యత్తులో కనుక నిన్నును నీ బిడ్డలను నీ కుటుంబాన్ని చేరి వచ్చిన వారిని దీవించిన కొరకాయ దేవుడు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం దేవుని వాక్యం వెలుగులో మన పరిశీలన చేసుకుందాం. మీరు అటు ఇటు చూడవద్దు. బైబిల్ మూసేయండి. మోకాళ్ళ మీదకి రాగలిగితే రండి. నువ్వు రక్షించబడిన స్థితిలో ఉన్నావా? అయితే ధైర్యంగా ఉండు. ఆయన బండలను, చొకుముకి రాతి బండలను పగలగొట్టగలవాడు, చీల్చివేయగలిగినవాడు. అదిగో అరణ్యములో 6,00,000 మందికి ఆహారాన్ని ఇచ్చాడు. అదిగో 6,00,000 మంది కాల్బలమునకు నీటిని ప్రవహింపచేశాడు. అదిగో ఇంటిలో పడి ఉన్నట్టు యొక్క అతనికి నెమ్మదినిచ్చాడు. నీ జీవితములు ఇయ్యలేడా? 4వదిగా ప్రమాణం చేశాడు, మాట తప్పని దేవుడు. 5వదిగా యథార్థముగా జీవించు అని నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. నిన్ను నీ బిడ్డలను కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. కఠినం చేసుకొని వెళ్ళిపోబాకు. పరిసయుడు ఇంట చేర్చుకున్నాడే కానీ ఆయనతో కలిసి భోజనం చేస్తే ఏదో ఆశీర్వాదం వస్తుంది అనుకున్నాడే కానీ వాడిలో రక్షణ కార్యము లేదు. కానీ అదే ఇంటిలో పాపాత్మన స్త్రీ వెతుక్కుంటూ వచ్చి తన పాపములు క్షమించబడి వెళ్ళింది. ఎంత ధన్యురాలు! యేసయ్యతో కలిసి భోజనము చేసిన పరిసయుడు గొప్పవాడా? పాపాత్మరాని స్త్రీ గొప్పదా? దేవుని దృష్టికి పాపాత్మన స్త్రీ గొప్పది. లోకము దృష్టికి పరిసయుడు గొప్పవాడు. నీవు దేవుని దృష్టి గొప్పవాడవగా దానవుగా కావాలని కోరుకుంటే ఈ రాత్రి ఇంకా కఠినం చేసుకోక ఈ 18వ తారీఖు ఈ జనవరి మాసం ఈ క్రొత్త సంవత్సరంలో మరొక్కసారి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమెకి ఎవరు చెప్పలే, ఆమె తనంతట తానుగా వచ్చింది. నీకు ఎన్నిసార్లు బోధించబడింది, ఎన్నిసార్లు ఉపదేశించబడింది, అయినా కఠినముగా జీవితంలో వెళ్ళిపోతూనే ఉన్నావే. మార్పు చెందవా? లోబడవా? ఇంకా అలాగే వెళ్ళిపోతావా? అందుకొని చేతులు చాచి పిలుచుచున్నాడు నిన్ను. చిన్న ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. మీరిచ్చిన ఈ అమూల్యమైన ధన్యకరమైన సమయాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు. సోదరుడు డేవిడ్ని బట్టి, మేరీ బాలను బట్టి, అలాగే నిచ్చింటే ఇక 3 కుమార్తెలు హుల్దా, జెస్సీ, మేఘనా కొరకు ప్రభుదేవ మీరు ఇంతవరకు కాపాడుతూ భద్రపరచుచు వచ్చారు. ఈ దినము కొరకై వర్తమానమును కొరకై నీ దగ్గర కూర్చుంటూ వచ్చాను. దయగల ప్రభ, నన్ను ప్రేరేపించబడుతున్న ప్రభ, నాకు ప్రేరేపణకు తీసుకుని రాబడుతూ వచ్చిన ఆ 4-5 తలంపులను జ్ఞాపకం చేసుకోవడానికి కొరకే సహాయం చేస్తూ వచ్చారు. ప్రభు, మొట్టమొదటిదిగా బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా కూడా వారి జీవితంలో నీ నామం స్తుతింపదగినది, ఆరాధింపదగినది, ఘనపరచబడగలిగినది. అట్టి గొప్ప నామమును
కలిగిన దేవుడు మాకు దేవుడుగా మీరున్నారు. ఆ ఆధిక్యత ప్రపంచంలో ఎవరికీ లేదు. దానిని గుర్తుపెట్టుకొని వారు చదువుకుంటున్నా, పని చేస్తుంటున్నా, ప్రయాణాల్లో ఉంటున్నా, నిద్రపోతున్నా, ప్రతి పరిస్థితులలో నిన్ను స్తుతించుట కొరకై వారికి నేర్పించండి. రెండవ దాంట్లో 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అరణ్యములో ఆహారాన్ని, అరణ్యములలో నీటిని, భయంకరమైన పరిస్థితులలో పడి ఉన్న వ్యక్తికి స్వస్థతను, అలాగనే ప్రమాణము చేసి మాట తప్పనని మీరు చెప్తున్నారు. వంశమును, కుటుంబాన్ని వర్ధిల్లింపచేసి ఆశీర్వదిస్తానని మీరు చెప్తున్నారు. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. బిడ్డలను భవిష్యత్ దినముల కొరకై, కుటుంబాన్ని భవిష్యత్ దినముల కొరకై ఈ 5 యొక్క శ్రేష్టమైన స్థితితోటి నింపి, వారికే కాదు వారు అనేకులకు ఆశీర్వాదకరంగా చేయబడులాగున వారిలో యథార్థతను మీరు దయచేయండి. ఇంకా ఎవరు రక్షణ మారు మనసు పొందలేదో అక్కడ ఉన్న పాపాత్మురైన స్త్రీకి వలె ప్రభా కన్నీళ్లు విడిచి తమ పాపములు ఒప్పుకొని నీ చేత క్షమించబడి అక్కడి నుంచి వెళ్ళింది. పరలోక రాజ్యానికి యోగ్యురాలిగా చేయబడింది. నేను పరలోక రాజ్యానికి యోగ్యుడు అనుకున్న పరిసేయుడు దాన్ని పోగొట్టుకున్నాడు. నేను పరలోక రాజ్యానికి యోగ్యురాలను కాను అనుకొని క్షమాపణ కోరుకున్న ఆ పాపాత్మలను క్షమించబడి పరలోక రాజ్యానికి యోగ్యురాలుగా చేయబడింది. ఇక్కడ కూడా ఇంకా ఎవరు నామకార్థ క్రైస్తవత్వములో మేము కూడా చనిపోతే పరలోక రాజ్యం వెళ్తామనుకుని పరిసేయుడికి వలె ఇంకా కఠినం చేసుకుని ఉంటున్నట్లయితే వారిని కూడా మీరు దర్శించండి ప్రభువా. వారితో మీరు మాట్లాడుతురండి. నీ సిలువను ఇంకా వ్యర్థము చేసుకోకుండా సహాయం చేయండి. ప్రయాసపడి భారమును మోసుకొనుతున్న సమస్తమైన వాళ్ళ నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పారు. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రనివైనను నేను హిమము వలె గొర్రెబొచ్చు వలె తెల్లనిగా చేస్తానని మీరు చెప్తున్నారు. మీరు సమ్మతించిన మాట వినమని మీరు చెప్తున్నారు. ప్రభువా, ఆమెకు వెళ్ళి వినుట కొరకై మీరు ఎతుక్కుంటూ వచ్చారు. లోబడటానికి సహాయం చేయండి. చేయబడి కొద్ది చిన్న పరిచయను మీరు ముద్రించండి ప్రభువా, ఆశీర్వదించండి. తిరిగి బిడ్డలు మరబా రేపు సాయంకాలం కానీ ఎల్లుండి ఉదయం కానీ ప్రయాణమై వారు వెళ్ళాలి వారి స్థలాలకు. ప్రభుదేవ జ్ఞాపకం చేసుకుంటున్నాం, దీవించి ఆశీర్వదించండి. అలాగే డేవిడ్ని కూడా జ్ఞాపకం చేసుకో, తనలో కూడా సంపూర్ణ కార్యం జరిగించండి. మేరీ బాల తన బలహీనతలు మీకు తెలుసును, బిడ్డల బలహీనత మీకు తెలుసును. ప్రభు సహాయం చేయండి, నీ చేతులుగా అప్పగించుకుంటున్నాం. అలానే కుటుంబం అంతటి కొరకే కూడా ప్రార్థిస్తుంటున్నాం. ఇటు అయ్యన్న గారు కూడా బాగులేదు, మరి దయగల ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాం, సహాయం చేయండి. మీరు ముట్టండి, వారి భార్య భర్తలలో సంపూర్ణ నీ కార్యాన్ని కోరుకుంటున్నాం. ఇటు ఆదాం కొరకు తన భార్య వారికి ఇచ్చిన పిల్లల కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. ప్రభుదేవ కనికరించిన వారి భవిష్యత్తు కొరకై నీ మీద ఆనుకోవడానికి, యథార్థముగా జీవించడానికి సహాయం చేయండి. అలాగనే మరి జీవము కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. తన బలహీనతలో కూడా ఇంతవరకు తోడుగా ఉంటున్నారు, నీకే స్తుతులు స్తోత్రాలు. దూరంలో ఉన్న మరియమ్మ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. మరి తను కూడా వచ్చిన తర్వాత కూడికి పెట్టుకోవాలని మరి ఆశిస్తున్నారు. వచ్చే మాసంలో సహాయం చేస్తారండి. నీ బిడ్డలు ప్రేమించి తెచ్చుకున్న ఈ యొక్క అల్పారాన్ని మీరు పరిశుద్ధపరచండి, దీవించండి. పంచిపెట్టబడుతుండగా నీ సమృద్ధిని కోరుకుంటూ మళ్ళా నీ చిత్తమైతే ప్రభు రేపటి దినము కొరకము సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ మా ప్రభును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.